Hallelujah.
ఏమైంది బాబు? कृष्ण कृष्ण हरे हरे बागा भाई कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे जरूर पकड़ जल्दी कर हरे राम 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 हरे 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 कृष्ण कृष्ण अष्टावदे नवपदे भूभुषे सहस्राक्षरापरमे व्यामन् ओम ब्रह्मविज्ञानं प्रथमं पुरस्ताद्वसे मतस्वर्गामेन नमः सुभद्रिया उपमानस्य विष्टास्तदस्तयो निमतदष्टविनः ओम आकृष्टे गुरुसावक्तमानो दिवेशयन् अमृतं मर्त्यञ्जा हिरण्येन सुविदारतेन देवो यादभवना विपश्यन् गौर्या द्रोह्योऽप्यदेवता ब्राह्म्यत्वोऽप्यदेवता ब्रह्मादि देवता आमादित्या नवग्रह देवता पंचमार्गादिश्च देवताभ्यो नमः पादारविन्दयोः दिव्यमन्त्रपुष्पाञ्जलिं समर्पयामि यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि विनश्यन्ति प्रदक्षिण पदे पदे पापो अम्बापकर्म अम्बापात्मसम्भव रागिणां कृपयानि वासनागतवत्सर अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष महेश्वरा आत्ममण्डल सर्वे देवताभ्यो नमः आत्मप्रदक्षिणे नमस्कारं समर्पयामि यस्य पूजानामो सर्वपूजा क्रिया
శ్రీయాదిషు యువను సమోన్నతాయాత్రస్యామందే నమస్సనం. ఇంతమందికి ఎవరికి పత్రికలు పంపించలేదు. ఇక్కడ ఎవరికైనా ఎప్పటికీ మనం ప్రచారం అనేది మనం అమ్మవారు చేయదు. ఆమె తనమే చేసుకోవాలి, ఆమె తనమే కలిగిపోవాలి. అంతేగాని ఇప్పటికైతే జరుగుతుంది. మరి ఎవరికి మా ఇంకా అమ్మాయి మీకు బొట్టు పెట్టలే, తెలిసి కట్టుకోలేదు, ప్రచారం చేసుకోవాలి. మనకి ఇష్టం ఉన్నవాడు వస్తారు ఇక్కడికి, ఇష్టం లేనివాడు రాదు. ఇష్టం ఉన్నవాళ్ళు పని చేస్తారు, ఇష్టం లేనివాడు ఇక్కడ పని చేయడానికి అవకాశం దొరకదు. మాకు కూడా అంతే. కాబట్టి మనందరం ఈ విషయాలను గమనిస్తూ ప్రతి వారం చాలా మంది వచ్చేవాళ్ళు మన శుక్రవారం ఉన్నారు, శరీరాల వాళ్ళు చాలామంది 30-40 నుంచి పాపం వాళ్ళు వస్తున్నారు, రాత్రి సేవ చేస్తున్నారు, దర్శనం చేసుకుంటున్నారు, వెళ్ళిపోతుంది. ఆ నమ్మకం అనేది అమ్మవారు. నమ్మకం అనేది వేరే లేదు, నమ్మకమే అమ్మవారు. ఇంకా నమ్మకాన్ని ఎప్పటికీ మనసులో పదిలంగా ఉంచుకొని అమ్మవారి సేవ అందరం కలిసి ప్రతి సంవత్సరం ఘనంగా ఈసారి 13 రోజుల కార్యక్రమం. అమ్మకి 10 రోజులు 11 రోజులుగా వచ్చేది, 3 రోజులు తిరిగింది, పెంచింది అమ్మవారు. ఎందుకంటే శుక్రవారం, ఆదివారం, మంగళవారం బుధవారం ఏం అందరూ ఇష్టం. అందరినేమో 9 రోజులకే సమాప్తి చేస్తారు, కానీ మన దగ్గర కాదు. వారికి ఇంకా ఎక్కువ సేవ చేసుకుంటే ఇంకా చేసుకోవడానికి కోరిక. కాబట్టి మనకు ఆ శక్తి ఇస్తుంది, మనం చేయగలుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఇక్కడ అందరూ సమానమే, అందరికి ఒకటే ప్రసాదం, అందరికి ఒకటే తీర్థం. విఐపి పీవీఐపి ట్రీట్మెంట్ ఉన్నాము, ఇప్పుడు అది ఎప్పుడు ఉండవు. విఐపి విఐపి ఆమె కాదు. కాబట్టి అందరూ సమానంగా ఉండి సమానంగా సేవ ఎవరి చేతనందులో సేవ అంటే మరి నేను ధన రూపంలో వస్తు రూపంలో చెప్పాలని ఎవరికి మేము తీసుకురా ఆ విషయం కాదు. సేవ అంటే విలాస ఉంది, ఎంగిలి విలాస తీయాలి, ఎంగిలి విస్తరించింది తీయాలి, అది సేవ. డబ్బులు ఇవ్వడం సేవ కాదు. అవునా కదా? ఎవరు పెట్టారు పర్వాలేదు, వారికి వీళ్ళు పెట్టిందా వాళ్ళు పెట్టిందా. ఆదివారం నాడు నేను కూడా పుస్తకాలు తీశాను, పూజ అదే పెద్ద సేవ. కాబట్టి ఆ సేవ వాళ్ళు ఉండాలి. అమ్మవారిని నెలవించడము, అమ్మవారికి సేవ చేయాలి. అంటారు కానీ డబ్బులు ఇస్తే సేవ అవుతుంది, డబ్బిస్తే సేవ అవుతుంది, డబ్బులు తీసుకొస్తే సేవ అవుతుంది. కాదు మనం మన పద్ధతి తయారు చేయాలి. 10 రూపాయలు ఎవరికి ముందు ఇస్తే అక్కడ తెప్పించుకుంటారు. కానీ సేవ అనే పదానికి అర్థం ఏంటంటే సేవ అంటే పని చేయడం, నామాన్ని ఎప్పటికీ మనసులో శ్రీమాత మహామంత్రాలు ఉపమంత్రాలు చేయడం కాదు. కాబట్టి అందరూ చేసుకుంటూ ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి, అందరిలో మనం ఉండాలని కోరుకుంటూ భువనేశ్వరి మాతాకి జయ భువనేశి జయ భువనేశి జయ ప్రేమం గోదాసి జయ గుణరాశి జయ భువనేశి జయ భువనేశి జయ ప్రేమం గోదాసి జయ గుణరాశి జయ భువనేశి జయ భువనేశి జయ ప్రేమం గోదాసి జయ గుణరాశి బ్రహ్మ విరామయం భోగం
కలశం మొట్టమొదటి పవిత్రం చేయడం జరిగింది. ఆ కలశం నీళ్లు మీద కూడా కలశం వస్తున్నాయి. ఆ కలశాన్ని శ్రీమాత్రేయ అని మనసు అనుకుంటూ ఆ నీళ్లు చల్లుకోండి. ఈ 13 రోజులు ఈ మా లలితామతి తర్వాత మా లలితమ్మ, చంద్రమౌళి, తర్వాత రాధిక, తర్వాత రాజశేఖర్, రాజమౌళి పెట్టారు. రాజమౌళి తర్వాత రేణుక పిల్లలంతా కూడా బాగా కష్టపడి ఈ 13 రోజుల కార్యక్రమం దిగ్విజయం చేసినారు. మరి అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీరందరూ కూడా నిత్యం అనేక మంది 1000 మంది అన్నదానం చేయడం పూర్వకాలం సాంప్రదాయం నుంచి శాస్త్రి గారు ఉన్నప్పుడు కూడా మరి ఇంత జరగలేదు. ఇప్పుడు బాగా లేదు. కాబట్టి ఇలాంటి పవిత్ర కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ఈ అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని ఉంటుందని, ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు బాగా జరగాలని. అయితే ఈ కార్యక్రమంలో కొన్ని నియమాలు నేర్చుకోవాలి. సుందరకోట కార్యక్రమాలు అంటే, సుందరకోట భక్తులు అంటే ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి, ఒక వ్యవహారం అనేటువంటిది ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అది కొంచెం లోపించినట్టుగా కనబడుతున్నది. కాబట్టి అది కాకుండా మొత్తం ఎక్కడిగా సుందరకోట భక్తులు, సుందరకోట శిష్యులు అంటే ప్రత్యేకత ఏర్పడాలి. అలాంటి యొక్క వాతావరణాన్ని మీరు ఏర్పాటు చేసుకోవాలని నేను ప్రార్థన పూర్వకంగా చెప్తున్నాను, ఉద్దేశించడం లేదు, ప్రార్థిస్తున్నాను. దయచేసి ఈ సూచనలు గమనించండి. 13 రోజులు ఇక్కడ అనేక విషయాలను చూశాను నేను. అలాంటి కాకుండా ఇక ముందు జరిగే కార్యక్రమాలలో భక్తులతో కూడా మరి యాజమాన్యానికి సహకరించి, యాజమాన్యం అనేక సమస్యలు ఉంటుంది, యాజమాన్యానికి ఇబ్బంది కలగకుండా మరి మీకు పెట్టేటువంటి అమ్మవారి ప్రసాదం ప్రధానంగా మరి ప్రశాంతంగా స్వీకరించి యజమానులకు సహకరించవలసిందిగా మరి కోరుతున్నాను. జై జగదమ్మ.